హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను చిత్ర. ఈరోజు వరం మల్టీగడ్డం కిచెన్లో బ్రెడ్తో ఒక రెసిపీ చేస్తున్నాను. ఎలా చేస్తానో ఒకసారి చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, చేయండి. ముందుగా మనము బ్రెడ్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇది మనకి తొందరగా అంటే వితిన్ 5 మినిట్స్లో కుక్ అయిపోయే రెసిపీ అండి. మనకి ఎమర్జెన్సీగా ఎటువైనా వెళ్ళాలి, వంట చేసుకునే టైం లేదు, ఏదైనా తిని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాగ చేసుకొని తినేసి వెళ్ళచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనము ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకున్న అది వేసుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకుని వేసుకున్నాను. కొత్తిమీర, ఉప్పు, పసుపు, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని అందులోకి ఎగ్ వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు బాగా బీట్ చేసుకున్న తర్వాత మనము ఇంకా కొద్దిగా ఎగ్గుని వేసుకొని కలుపుకుందాం. ఎందుకంటే నేను కింద పడుతుందేమో అన్నట్టు కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకొని బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా దీనికోసం మనం స్టవ్ వెలిగించుకొని దోస కడాయి పెట్టుకుందాం. నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కడాయి వేడైంది కదా, కొద్దిగా గీ వేసుకుని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న బ్రెడ్ని పెట్టుకోవాలి. కొద్దిగా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనము ముందుగా కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. గ్యాప్లోకి నేను చూపిస్తున్న విధంగా చాలా బాగుంటుందండి టేస్టు. చూపిస్తున్న విధంగా కలుపుకొని మనం ముందుగా ఒక పీస్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కవర్ చేసుకోవాలి. దాని మీద ఇలా పెట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, కాల్చుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకొని ఒక సైడ్కి ఇంకో సైడ్కి వేయించుకుందాం, కాల్చుకుందాం. అంతేనండి, మన బ్రెడ్ అండ్ ఎగ్తో రెసిపీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.